ఎప్పుడో అసలు పూర్వకాలంలో పెట్టాల్సిన వీడియో అనమాట. దీనికి ఇంత టైం పట్టింది. యాక్చువల్గా ఇది నా మీద నాకు నమ్మకం లేక నేను ఫుల్ వీడియో అసలు తీయలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం స్ప్రౌటెడ్ రాగి ట్రై చేద్దామని చెప్పేసి రాగులు తెచ్చాను అనమాట. తెచ్చి కూడా చాలా రోజులు వదిలేసాను. తర్వాత అది మళ్ళీ నానబెట్టాను. మంచిగా కడిగేసి ఒక 5-6 సార్లు కడిగేసిన తర్వాత మంచిగా 8 hours అబౌవ్ నానబెట్టాను అనమాట. నానబెట్టి దాన్ని ఒక క్లాత్లో వేసి కట్టేశాను. 2 days అలా వదిలేసాక ఇలా మంచిగా మొలకలు వచ్చాయి. సరే మొలకలు వచ్చాయి కదా, ఇప్పటి నుంచి అన్నా తీద్దామని ప్రాసెస్ తీసాను అనమాట. అలా మొలకలు వచ్చిన నాటిని ఒక 5 days అన్నా ఖచ్చితంగా ఎండబెట్టుకోవాలి. నేను ఇంకా ఎండబెట్టాను. అవి బాగా ఎండిన తర్వాత కొంచెం జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. చిన్నగా స్మెల్ అవుతుంది అనమాట, రాగి పౌడర్ స్మెల్. అప్పుడు ఆపేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసుకోవడమే. నేను తక్కువ కాబట్టి మిక్సీలో వేసుకున్నాను. కావాలంటే మీరు మిల్లు కూడా పట్టించుకోవచ్చు. నిజంగా ఇది అన్ని పౌడర్స్ కన్నా చాలా హెల్దీ. బయట పౌడర్ ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే వీడియో. బాయ్ బాయ్.